ప్రత్యేక రాష్ట్ర నినాదం ధర్మాన కొత్త వివాదం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించింది. ఇక ఆల్ హ్యాపీస్ అని కూటమి భావించింది. ఇక్కడే ట్విస్ట్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. లక్షల కోట్లు అమరావతిలో పెడితే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైతే ఏపీలో ప్రత్యేక రాష్ట్ర పోరాటం వస్తుందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మరోవైపు అమరావతిపై వైసీపీ కుట్రలేక చెల్లవన్నారు టీడీపీ నేతలు. మావిగనంటే జనం నవ్వుతున్నారన్నారు. నవ్యాంధ్ర నవరాజధానికి నయా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అంతంత మాత్రం నిధులను కేవలం అమరావతి అభివృద్ధికే ఖర్చు చేస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. పట్టుమని ఈనాడు రాష్ట్రానికి లభిస్తున్నటువంటి నిధుల్లో ఒక 10,000 కోట్లు కూడా ఇలాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఉందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేకపోతుందని పదే మీరు చెప్తూ ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. ఇది అమరావతి, మీరు చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బీదలు అలాగే ఎదురు చూడటమేనా? ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే అక్కడి ప్రజలకు దురాశ కలుగుతుందన్నారు ధర్మాన ప్రసాదరావు. హైదరాబాద్ పరిస్థితి వస్తుందన్నారు. మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూకు జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్తో పోరాటానికి దిగే అవకాశం ఉందన్నారు మాజీ మంత్రి. ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయికండి. మన పెద్దలు రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు చెప్పారు, ఇలాంటివి చేయకూడదని చెప్పారు. రాజధాని చట్ట సవరణ కోసం కూడా ఉద్యమాలు జరగొచ్చన్నారాయన. ఎందుకంటే ఎలాగనో ఇది మళ్ళీ సవరణకు దారితీస్తుంది, కాకపోతే ఉద్యమాలకు దారితీస్తుంది. ప్రజల్ని సంతృప్తికరంగా నాది ఈ రాజధాని అనేటువంటి భావన ఎప్పటికీ ఉత్పన్నం కాదు, ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో రాదు అని మీకు మనవి చేస్తుంది. అమరావతి ప్రజా రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు ధర్మాన ప్రసాదరావు. మరొకసారి ఇప్పుడు చెప్తున్నారు ప్రజల రాజధాని ఇదని. ఇది ఒక మళ్ళీ పెద్ద అబద్ధం కదా, నవ్వుకుంటున్నారు. ఇంత అమాయకంగా మీరు ప్రజల్ని ట్రీట్ చేస్తారా అని. ప్రజల రాజధాని ఎలా అవుతుందండి? అది మీరు అనుకున్నటువంటి భూమి కొనేసి అక్కడ రాజధాని పెట్టి ఇంకొకటి రానివ్వకుండా చేసేటువంటి పనికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించిందని అంటే వాళ్ళు కూడా బీజేపీ లాంటి ప్రభుత్వం, ఒక విశాలమైన ప్రయోజనాల కోసం ఆలోచించే ప్రభుత్వం ఈ చట్టం మనస్ఫూర్తిగా చేసిందని నేను నమ్మను. అలాంటి చట్టమై ఉంటే అందరూ ఉండేవారు, దాని గురించి డిస్కస్ చేసేవారు. కేవలం మీరు దిగజారిపోయి అడిగినటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేశారని అనుకుంటున్నాం. మరోవైపు వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు కూటమి నేతలు. వైసీపీ వాళ్ళు ఏదైతే క్యాపిటల్ సిటీ వైజాగ్ అన్నారో, మా అభ్యర్థి అక్కడ భరత్ కూటమి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి కంటే 5,04,000 మెజార్టీతో గెలిచారు. దాన్ని బట్టి ప్రజలు వైజాగ్లో కూడా మాకు క్యాపిటల్ ఇక్కడ వద్దు అని స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు ఏదైతే ఈరోజు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారో దాన్ని ప్రజల తీర్పుని వాళ్ళు గమనించాలి. ఫస్ట్ పాయింట్. మావిగనంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. అమరావతి ఈరోజు మీ అవసరం లేకుండా కూడా చట్టబద్ధతతో ముందుకొస్తే దాని మీద ఈరోజు కుట్రంత్రాలు చేస్తున్నారు. మిమ్మల్ని అయితే ప్రజలు క్షమించరు. మీ నాయకుడికి బుర్రా బుద్ధి లేదని ఆయన చెప్పిన మావిగన్ అనే పదవితోని ఉన్న గౌరవం, ఆయన మీద ఉన్న కనీసం ఉన్నది కూడా ఈరోజు ప్రజల్లో పూర్తిగా తుడిపెట్టుకుపోయింది. చిన్న పిల్లలు మాట్లాడుతున్నారండి. ఆ మావిగన్ అని పదవి తీసుకొని ఈరోజు 5వ క్లాసు 4వ క్లాస్ పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. వైసీపీ సూచించిన మావిగన్ కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉందన్నారు టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని. మావిగన్ సిఆర్డీఏ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా వైసీపీ కుట్రలు మానేయాలన్నారాయన. అసలు సిఆర్డీ రీజన్ లిమిటే తెలియపోతే అట నాకు అర్థం కావట్లా. సిఆర్డీఏ రీజన్ లిమిటే మచిలీపట్నం వరకు ఉంది, సిఆర్డీఏ రీజన్ లిమిటే గుంటూరు దాటి ఉంది, సిఆర్డీఏ మధ్యలో విజయవాడ నగరం ఉంది. ఇంకా కావాల్సింది ఏముంది? దొంగ నాటకాలు ఆపుమని కోరుకుంటూ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నారు కొంతమంది జగన్ శిష్యులు. చిలక పలుకుల వెనక వాళ్ళ బాధ మా అందరికీ తెలుసు. పార్లమెంటు వేదికగా ఏం జరిగిందో మాకు తెలుసు.
మరోవైపు ఏపీ రాజధాని అమరావతి అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. ఇక అమరావతి అజరామరమన్నారు చంద్రబాబు.